P4ను ఆదర్శ కార్యక్రమంగా ప్రపంచానికి అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వ కృషికి సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10% మంది కలిసి రావాలని కోరారు. కుప్పంలో P4 మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. గతేడాది ఈ కార్యక్రమం ప్రారంభించగా సంవత్సరంలోపు సాధించిన పురోగతిని బంగారు కుటుంబాలు సీఎంకు వివరించాయి. అలాగే వారిని పైకి తీసుకురావడానికి మార్గదర్శకులుగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో టీవీఎస్ కంపెనీ, మేఘా ఇంజనీరింగ్, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు చంద్రబాబుకు తెలియజేశారు. ఆర్థిక అసమానతలు, సంపద సృష్టి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే P4 ఉద్దేశమన్న చంద్రబాబు అందరూ కలిసి వస్తే అనుకున్న లక్ష్యం సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. 1,10,000 మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేశాం. అదే మాదిరిగా 12 లక్షల బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు ఇది నేను ఒక 20 లక్షల వరకు పోవాలనుకుంటున్నాను. ఒక 2 లక్షల మంది మార్గదర్శులు రావాలి. ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలందరినీ కోరుతున్నాను. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ బాధ్యత. మీరు కూడా 10 మందిని పైకి తీసుకురావడం మీ బాధ్యత. వాళ్ళకొక మీ మీద ఒక ఎంపతి, ఒక సానుభూతి ఉండాలి, బాధ్యత ఉండాలి. మీకు కూడా వాళ్ళ మీద ఒక కృతజ్ఞత ఉండాలి. ఆ రెండు కలిస్తే అప్పుడు ఆకాశమే అదుగో. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో మేము చేస్తున్న గొప్ప కాదు, అది వాళ్ళ బాధ్యత. మీకు కూడా ఎవరి కోసం చేస్తాడు చేయి నువ్వు అనేది మీకు రాకూడదు. మీరు ఆలోచించాల్సింది ఒక మానవతా దృక్పథంతో వచ్చారు కాబట్టి మేము కూడా కృతజ్ఞతాభావంతో కలిసి పనిచేయాలి. మా జీవితాలు బాగుపడాలనేది రావాలి. మన నియోజకవర్గంలో ఒక పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో బంగారు కుటుంబం వల్ల, మార్గదర్శి వల్ల పేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఆర్థిక అసమానతలు, సంపద సృష్టి, ఆదాయం పెంచడం, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈ రోజు మీటింగ్ లో మళ్ళా నేను 3 నెలల్లో వస్తా. మళ్లీ వచ్చినప్పుడంతా రివ్యూ చేస్తా. దీన్ని లాజికల్ గా తీసుకెళ్లి దీన్ని ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రామ్ గా ప్రపంచానికి అందించడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నాను. దీనికి అందరూ కూడా సహకరించాల్సి కోరుకుంటూ ఎక్సలెంట్ వర్క్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.